ఎంతో పండుగ వాతావరణం ఏర్పడ్డది అంటున్నారు. నంద ఒక రోజున ఈ నందుల వారు కంసుడు రాజు ప్రభు, వాడి పరిపాలనలో ఉన్నారు వీరంతా. వారికి కప్పం కట్టాలి, మనం ట్యాక్స్ పే చేయట్లా గవర్నమెంట్కి, అట్లా ఆ రోజుల్లో ఉన్నది. ఆ కప్పం కట్టడానికి వార్షిక్యం అంటారు సంస్కృతంలో. నందుల వారు మథురకి బయలుదేరి వచ్చాడు. పొద్దున్నే బయలుదేరాడు, మళ్ళీ సాయంకాలం కల్లా ఇంటికి వచ్చేయచ్చు అనే ఉద్దేశంతో. సరే, వెళ్ళిన పని పూర్తయింది. కప్పం చెల్లించిన తర్వాత ఎలాగో గోకులం నుండి మధురకి ఆ పట్టణానికి వచ్చాం కదా, చూద్దాం పాపం ఎంత బాధపడుతున్నాడో వసుదేవుడు. 6 పిల్లలని ఈ దుర్మార్గుడు పొట్టన పెట్టుకున్నాడు. ఆడపిల్ల పుడితే ఆడపిల్ల కూడా ఎగిరిపోయింది. జాలిపడి చూడండి, అతను తన దగ్గరున్న పిల్లవాడే వాడి కొడుకు, ఆ దావాడి మీద జాలి, వసుదేవుడి మీద జాలి పడుతున్నాడు. అయ్యో పాపం, ఆ సంతాన సౌభాగ్యం అనేది వీరికి లేకుండా పోయింది. అలా పలకరించొద్దామని వసుదేవుని గృహానికి వచ్చాడు నందుడు. వసుదేవ ఉపాశ్రిత్య భ్రాతరం నందమాగతం. సోదర భావంతో నందుడు వచ్చాడు మా ఇంటికి. ఎంత సంతోషించి ఏయ తదవమోచనం, ఆ నివాస స్థానానికి వచ్చేటప్పటికీ ఏదో ఉభయ కుశలోపరి మాట్లాడుకున్నారు. అంటే అప్పుడు వసుదేవుడు అన్నాడు, నందయ్య ఇక్కడ నువ్వు ఎక్కువసేపు కూర్చో మాకు కావాలి. ఎందుకని మాకు అట్లా అనిపిస్తున్నది. ఆంగ్లంలో అంటారు 6th సెన్స్ అని. అది మా మనస్సు అంతరాత్మ నాకు చెప్తున్నది. నందగోకులంలో బలరామకృష్ణులకి ఏదో ఒక ఆపద రాబోతున్నట్టుగా నా మనస్సు శంకిస్తున్నది. డౌట్ మాకు పుట్టింది. కనుక ఎక్కువసేపు ఇక్కడ కూర్చోమాక. నువ్వు కూర్చొని కబుర్లు చెప్తుంటే మాకు ఆనందంగానే ఉంటుంది, కానీ అక్కడ పరిస్థితి నువ్వు ఇక్కడ ఉంటే ఎట్ట? నువ్వు మగవాళ్ళు ఉండాలిగా. మగ దిక్కు లేకపోతే ఎట్లా అంటే ఆడవాళ్ళు ఏం చేస్తారు? కనుక వెంటనే నువ్వు బయలుదేరిపో అని అంటే వసుదేవుని మాట మీద అంత గౌరవం నందునికి. వెంటనే లేచి బయలుదేరుతున్నాడు. చాలా చిత్రము. శుకులవారు అన్నారు, హరేరే పరీక్ష మహారాజా చూశావటయ్యా, ఇక్కడ వసుదేవుడు ఈ మాట అంటున్న సమయంలోనే పూతన వచ్చింది నందగోకులానికి భయంకరంగా. ఎందుకు? ఎవరి తరఫున వచ్చింది ఈ పూతన? కంసుని తరఫున. ఒకరి తర్వాత ఒకరిని పంపిస్తున్నాడు. ఈ పూతన ఎటువంటిది అంటే పూతన బాలఘాతిని అన్నారు. బాలఘాతిని అంటే 3 సంవత్సరాల వయస్సులు పిల్లలని, ఆడగాని మగగాని వాళ్ళ నెత్తురు తాగేస్తుంది. ఇది పసిపిల్లవాడు ఉంటాడు తొట్లో, దగ్గరికి వెళ్ళి అంటుంది, వాడు చచ్చిపోతాడు. ఈ సిరింజిలు పెట్టి లాగటం కాదు బ్లడ్. అయ్యా, అది రాక్షసి. దాని ఆహారం ఏమిటన్నారు? పసిపిల్లల పచ్చి నెత్తురు. దాని బాగా ఇష్టం, తాగేస్తుంది. మజాగా తాగండి అంటుంటాడే, ఆ విధంగా తాగేస్తుంది. బయలుదేరుతూ ఎంతమంది పిల్లలని ఇప్పటి వరకు పొట్టన పెట్టుకుందో తెలియదు. ప్రతి ఇంటికి వస్తుంది, ఇంటి దగ్గర కాసేపు చెవి పెడుతుంది. ఏ ఇంట్లో పసిపిల్లల రోదనం, ఏడుపు వినబడుతుందో అందులో దూరుతుంది. అది ప్రవేశించినట్టు కూడా వాడికి తెలియదు. అంత మాయ, మహామాయ. ఆ విధంగా బయలుదేరి వస్తున్నది. అదే సమయంలో కంసు పంపున బాలఘాతిని. పూతన పల్లెల మండల పట్టణముల, పట్టణాల్లో ఉన్నటువంటి ఇళ్లలో పసిపిల్లల్ని అది చంపుతూ వస్తుంది. కంసేన ప్రహిత ఘోర పూతన బాలఘాతిని చచార నిఘ్నంతి సంహరిస్తూ అది వస్తుంది. అది నందుని ఇంటికి వచ్చింది. నందగృహంలో చక్కగా వినపడుతుంది అది ఏడు. పరమాత్మ వచ్చావుటే ఏడ్చా, దాన్ని అట్రాక్ట్ చేయటానికి. కృష్ణ అంటేనే
కర్షతి ఇది కృష్ణ. అట్లా ఆకర్షిస్తాడండి అందరినీ. ఈ దుంపదగా రావే, నువ్వు ఎంతకాలం ఇట్టా ఈ రాక్షసు జన్మలో పడుంటావు, నాలో కలిపేసుకుంటా, నీకు జన్మ లేకుండా చేస్తా. పరమాత్మ అట్లా ఈ బాలఘాతిని చెప్పాక 3 సంవత్సరాల్లోపు పిల్లలంటే ఎవరని కథ అది. కానీ పరమార్థంలో త్రిగుణాలకి ఎవరు లొంగి ఉంటారో అట్టి వారిని ఇది సంహరిస్తుంది. ఈ త్రిగుణాలకి లొంగి ఉన్నవాడు 80 ఏళ్ల వాళ్ళైనా సరే అది లాగేస్తుంది. చేత బ్రతుకుండగా ఏం చేయాలి? త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వ నిత్య సత్వస్థ నిర్యోగక్షేమ ఆత్మవాన్. ఇది గీతలో భగవాను వాక్యం. నిస్త్రైగుణ్యో భవ, ఎప్పటికైనా ఆ త్రిగుణాల నుంచి నువ్వు బయటపడాలి. అప్పుడు నీ జోలికి ఈ పూతన రాలేదు. సరే, పూతన అంటే ఎవరు? అవిద్య. అవిద్యయే పూతన. రామావతారంలో తాటక, ఆవిడే కృష్ణావతారంలో పూతన. ఆ అవతారంలో కూడా స్త్రీవధతో ప్రారంభం. రామచంద్రుడు సంశయించాడు, సందేహించాడు ఆ తాటక మీద బాణం వేయటానికి. అయ్యో ఆడదేది, జాలిపడ్డాడు. విశ్వామిత్రుల వారు అన్నారు, దాని మీద జాలి చూపిస్తే నేను చచ్చూరుకుంటారా? అది మహా దుర్మార్గురాలు. దుర్మార్గం చేసి ఆడైతే ఏం మగైతే ఏమండి, సొసైటీలో సంఘానికి అది అశాంతికరంగా తయారైనప్పుడు ఆ చట్టం మంచిది కాదండి, లెక్క చేయకూడదు. ఆడైతే తీసేయాలంటే తుంచిపారేయాలి. అందువల్ల విశ్వామిత్ర మహర్షి అన్నాడు, దీని మీద దయ చూపించమాక. నువ్వు ఆలస్యం చేసావంటే కాస్త పొద్దుగూకుతుంది, పొద్దుగూకితే దీని శక్తి పెరుగుతుంది అన్నాడు. అంచేత రాక్షసులకు ఏమిటి పేరు? నిశాచరులు. రాత్రి సంచారం ఎక్కువ. వెంటనే గురువుగారు చెప్పారు కనుక మా నాన్నగారు ఏమన్నారు? రామా, గురువు విశ్వామిత్ర మహర్షుల వారు ఏం చెప్తే అది చేయరా అన్నాడు. మా నాన్నగారు చెప్పారు కనుక వేసేస్తున్నవాడు. అట్లా తాటకే ఇక్కడ అవిద్యగా ఇక్కడే తయారైంది భాగవత పురాణంలో. అలా వస్తున్నది. అయితే మనసులో అనుకున్నది, ఇంత భయంకరంగా నాకు వేషం ఉన్నది కదా, అడిలు చస్తారు ఇంట్లో ఉన్న వాళ్ళంతా, మనకి లీల నా కార్యం అది సంపన్నం అవుతుందో కాదో చేత లక్ష్మీదేవిలాగా అలంకరించు బయలుదేరింది. వారికి సహజంగా ఇలాంటి శక్తి ఉంటుంది. కామరూపం, కామరూపం కోరిన రూపంలో తయారు అయ్యేటటువంటి శక్తి వారికి ఉంటుంది కనుక ఎట్లా తయారై వెళుతున్నది అందరూ చూచారండి. యశోదమ్మ మిగతా స్త్రీలు, మహాలక్ష్మి ఏమి అదృష్టం మనకి, ఇంట్లోకి రావమ్మ మహాలక్ష్మి రావమ్మ రావమ్మ అది అంటాడేవాడు ఆ హరిదాసు. అట్లా అందరూ వీడిని పిలిచారు మీ లోపలికి. ఆవిడ మహాలక్ష్మి. అత్యంత రూపాన్ని చూచి ఎప్పుడూ భ్రాంతి పడరాదు. యాదేవి సర్వభూతేషు భ్రాంతి రూపేణ సంస్థిత. చచ్చూరుకుంటా అట్లా భ్రాంతి పడితే అలా వస్తున్నది. వర్ణిస్తున్నారు పోతన గారు. క్రాలు కన్నులు గుబ్బ చన్నులు కందు వందని చందురున్ బోలు మోమును గల్గులేదన బుద్ధి దూరని కౌను హేరాళమైన పిరుందు పల్లవరాగ పాదకరంబులున్ చాలా దొడ్డగు కొప్పు నొప్పగా సర్వమోహనమూర్తితో. భక్తవత్సల భగవానికి ఎలా వస్తున్నది? చక్కని శోభతోటి, చంద్రబింబంలాగా ఉన్నదట ముఖం, సన్నని నడుము, ఆ నితంబాలు, పాదాలు, చేతులు చిగురుటాపుల్లాగా శోభగా ఉన్నాయి. ఇప్పుడు ఆ నాడు లేదు, నేడు లేదు, సంతనాడు పెట్టింది ముంతంత కొప్పు అని సామెత ఒకటి తెలుగులో. ఇంత పెద్ద కొప్పు పెట్టుకుని కృత్రిమంగా లేదు, అసలు ఏం లేదు ఇక్కడ, అయినా కానీ ఇంత కొప్పు ఉన్నట్టుగా లోకానికి కనిపించేటట్టు ఇలా బయలుదేరి వస్తున్నది.
కాంచన కుండల కాంతులు గండ యుగంబున క్రేళ్ళురు కంజడపై మించిన మల్లెల మేలిమి తావులు మెచ్చి మదాళులు మింటనురా అంచిత కంకణ హార రుచుల్ శెలువారగ బైవలు వంచలెన్ ఇంచుక జారగ ఇందు నిభానన ఏక కుమారుని ఇంటికి నై. భక్తవత్సల భగవానికి. మానిని అని తెలుగులో ఒక ఛందస్సు, ఇది మానిని ఛందస్సు. అందులో పద్యం రాశారు మహానుభావుడు. శ్రియం దృష్టిమివాగతాం పతిం మనోహరంతీం వనితాం వ్రజోకసా. నందగృహంలో ఉన్నటువంటి ఆడ మగ వారందరూ ఏమనుకుంటున్నారంటే, ఆహా పెద్దలు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు బాలరూపంగా మన ఇంట్లో ఉన్నాడు కదా, ఆయన్ని చూచి వెళ్ళటానికి లక్ష్మీదేవే వచ్చింది పాప, ఆ విరహం ఆ వియోగం భరించలేక అలా అనుకున్నారటండి. జనమంతా కూడా మనోహరంతి మనస్సుని అట్లా హరించేసిందిట ఆ పూతని. అలా వచ్చింది. శ్రియం దృష్టిమివాగతాం పతి బాలం ప్రతిచ్ఛన్న నిజోరు తేజసం దదర్శ తల్పే అగ్నిమివాహితం భసి. భసి అంటే భస్మం. ఎలా ఉన్నాడు పరమాత్మ అంటే నివురు గప్పిన నిప్పులాగా ఉన్నాడు భగవంతుడు. వేదాంతంలో ఒక న్యాయం ఉంది, రజ్జు సర్పభ్రాంతి. కొంచెం చీకటి మసక చీకటిలో ఒక తాడు ఏదన్నా పడి ఉంటే వంకర టింకరగా సహజంగా దూరంగా చూస్తే ఎవరికైనా ఆగిపోతాడు తప్పని, అలా భ్రాంతి కలుగుతుంది. ఇది పాము కాదు తాడు అని తెలిస్తే అప్పుడు నిబ్బరం, అంతవరకు భయమే, పోము దాని దగ్గరికి వెనక్కి వెళ్ళిపోతారు. ఇది వేదాంతంలో ఉంది. దీనికి వ్యతిరేకంగా భాగవతంలో ఇక్కడ వ్యతిరేకంగా చెబుతున్నాడు. శ్రీశుకుల వారు అన్నారు, తాడును చూచి సర్పం అని భ్రమించడం కాదండి, సర్పాన్ని చూచి తాడుగా భ్రమించిందిట పూత. ఇది ఎంత ప్రమాదం చెప్పండి. అందులో ప్రమాదం లేదు, ఎంత భయపడ్డా అది పాము కాదు కదా. కానీ ఇక్కడ సర్పాన్ని రజ్జువుగా భ్రమించాడు. అలా భ్రమతోటి వచ్చింది ఈ పూతన. పరమాత్మ వీళ్ళందరూ చూస్తూ ఊరుకున్నారు. ఏమమ్మా నిన్ను ఎప్పుడు మా ఊళ్ళో చూడలేదు మేము, కొత్తగా ఉన్నావు నువ్వు, అసలు నీకు ఆ స్వతంత్రం ఏమిటి, ఆ చదువు ఏమిటి, అట్లా వెళ్ళిపోతున్నావేమిటి, ఇంట్లోకి పోతుంది. ఏ గృహంలో పరమాత్మ మంచం మీద పడుకుని ఉన్నాడో అక్కడికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే దాని యొక్క కార్యస్థానం అది కదా. ఎవరికి నోట ఏమిటమ్మా అని అంటానికి నోరు రాలేదండి. అలా భ్రమిసిపోయారు. ఫటా 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 దగ్గరికి వెళ్ళిపోయింది. పరమాత్మ అప్పటి వరకు కళ్ళు తెరిచి చూసి నవ్వుతూ ఉన్నటువంటి వాడు కాస్త ఈ పూతన దగ్గరికి వచ్చేటప్పటికల్లా తప్పిమని కళ్ళు మూసాడు అని అన్నాడు శ్రీశుకుల వారు. అనేప్పటికీ ఇక వ్యాఖ్యానాలండి, ఒక్కొక్క వ్యాఖ్యాత ఒక్కొక్క రకంగా దానికి అర్థం చెప్పాడండి. ఇంతవరకు కళ్ళు తెరిచి ఉన్న స్వామి ఇప్పుడే ఎందుకు కళ్ళు మూశాడు? పేజీలు పేజీలు వ్యాఖ్యానం ఉంది సంస్కృతంలో, అద్భుతంగా ఉంటుంది అది, చాలా చిత్రం. ఏవో కొన్ని చెప్పుకుందా. విభుజ్యతాం బాలకమారికాగ్రహం చరాచరాత్మ. చర అచర ఆత్మ, చరములకు అచరాలకి ఆత్మగా ఉండేటటువంటి పరమాత్మ నిమీలితే క్షణ కళ్ళు మూశాడు అన్నారు. ఎందుకు కళ్ళు మూశాడు చూడండి. ఇది పూతన అంటే మాయ, అవిద్య. భగవంతుడు కన్ను తెరిచి చూస్తే అవిద్య బ్రతకలేదు, చచ్చిపోతుంది. ఎట్లా? సూర్యుడు ఉదయించాడు, చీకటి ఉంటుందా? ఉండదుగా. పరమాత్మ అంటే ఎవరు? జ్ఞాన సూర్య, జ్ఞాని, మహాజ్ఞానం అది. ఆ జ్ఞానం కళ్ళు తెరిస్తే అజ్ఞానం ఉంటుందా? ఇది పరమాజ్ఞానం. అవిద్య అంటే అజ్ఞానం. ఇప్పుడు ఆయన చూడగానే ఇది కాస్త మాయమైపోతే ఇంకా లీలే ఉంది. ఆయన ఎందుకు వచ్చాడు లోకంలోకి? లీలలు చూపించడానికి. ఏ లీలలు
మనము వినటం వల్ల మనలో ఉన్నటువంటి అహంకారం పోతుందో, అజ్ఞానం పోతుందో, పాపాలు పోతాయో, అందుకోసం ఆయన ఇచ్చారు. భజతే తాదృశీ లీలా యాహ శృత్వా తత్పరో భవేత్. ఇట్లా కృష్ణలీలని వినటం వలన పరమాత్మ యందు మనస్సు లగ్నమైపోతుంది. ఇంకా క్షణక్షణం అవి గుర్తుకొస్తుంటాయి. నిద్దట్లో కూడా భాగవత శ్రవణం చేసి రాత్రిపూట ఈ భాగవత లీలలోనే కలవరించేవాళ్ళు ఉన్నారు. అంత సంస్కారం కలుగుతుందండి. అందువలన అయ్యో నేను చూస్తే ఇది బతకలేదు కనుక కళ్ళు మూశారు. మరొకరన్నారు అది కాదండి, బాలకృష్ణుడు బాలశివుణ్ణి ధ్యానం చేస్తూ కళ్ళు మూశారండి అన్నాడు ఇంకొక వ్యాఖ్యాత, అనదర్ కామెంటేటర్. ఎందుకనిట? ఈవిడేం చేసింది? స్తన్యంలో విషం పూసుకొచ్చింది. విషమిశ్రితమైన ఆ పాలు పరమాత్మ చేత తాగించి వాడిని చంపాలి. అది ఆవిడ యొక్క ప్రణాళిక. పరమాత్మ గుర్తించాడు కదా, మరి పాల భాగం తాను తీసుకుంటాడు, మరి విషభాగం తనకు అలవాట్లేదు. ఆ భాగం ఎవరిది? తన శివుడిది, అంటే ఆత్మబంధువుది. అంచేత కళ్ళు మూసుకుని, శివ నీకు పని వచ్చింది, నీ భాగం వచ్చి నీ కోట నువ్వు తీసుకెళ్ళు, నా కోట నేను లాగేసుకుంటాను. ఆ విధంగా విషపానం చెయ్యటానికి శివపరమాత్మని రమ్మని ఆవాహన అలా చేస్తూ కళ్ళు మూసాటండి. మరొకరన్నారు బే అది కాదయ్యా, రామావతారంలో కూడా స్త్రీవధతో రాక్షస సంహారం ప్రారంభమైంది. కానీ నా దురదృష్టం చూడండి, కృష్ణావతారంలో కూడా ఈ దరిద్రాలే వచ్చింది. మొట్టమొదట స్త్రీవధతో ప్రారంభం కదా, అబ్బా ఏమిటి నా దౌర్భాగ్యం. పరమాత్మ కళ్ళు మూసుకున్నారు. చూడండి, స్త్రీవధ అదో ప్రారంభం కదా. అంటే విరక్తిపూర్వకంగా బాల లీలలని స్త్రీవధతో ప్రారంభించవలసి వస్తున్నది కదా అన్న ఒక విరక్తితోటి కళ్ళు రెండు మూసుకున్నారు. మరొకరన్నారు కాదండి, అవన్నీ ఏదో సామాన్యంగా మీరు చెప్పారు, వాస్తవం అది కాదు. ఇది ఎందుకు వస్తున్నది? పరమాత్మ దగ్గరికి పాలివ్వటానికి, స్తన్యపానం చేయించడానికి. ఆ స్తన్యపానం చేయించేది ఎవరి జీవితంలో ఎవరికైనా? తల్లి వేషంతో రావాలిగా. కానీ ఇదేమో పాలివ్వటానికి తల్లిలాగా వస్తూ వేషం మాత్రం మహాలక్ష్మి వేషం వేసుకొచ్చింది. వేషమేమో పెళ్ళాం వేషం, చేసే పనేమో దరిద్రాల. కళ్ళు మూసుకున్నట్టు. అది చూడకండి. ఈ విధంగా నా యొక్క దృష్టి పడితే పూతనే కాదు ఎంత లేసి వారు కూడా ఆగలేరు కదా. ఆ విధంగా పరమాత్మ రకరకాలుగా ఇంకా 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 ఎన్నో ఉత్ప్రేక్షలు అంటారు వీటిని. హరిశూరి అని ఒక మహాపండితుడండి, వారు ఈ ప్రతి కృష్ణలీలకి ఇన్ని రకరకాల అర్థాలు. సంస్కృత భాషలో ఆ శ్లోకాలు చాలా గొప్పగా ఉంటాయి. అప్పుడు పిల్లవాడి దగ్గరికి తీరా వెళ్ళేటప్పటికీ వీళ్ళకి కొద్దిగా సెన్స్ వచ్చినట్టుంది. ఈ యశోద రోహిణి ఆ తల్లులిద్దరికి అప్పుడు అంటున్నారు, వనిత ముట్టకు మమ్మ చన్ను కుడుపన్ను వల్దమ్మ, నీ చన్ను మాతనయుండల్లడు వాసి పొమ్మని యశోద రోహిణులు చీరగైకొనకి చించుచూ. ముద్దాడబోతున్నది ఈ పూతన, పిల్లవాడిని ఎత్తుకుంటున్నది. ఆ సమయంలో వాళ్ళు అంటున్నారు, ఓ ఏమో ఓ సుందరి, వద్దు వద్దు వద్దు, మా పిల్లవాడిని ముట్టుకోమాక, నీ చన్ను వాడు తాగడు, చనుబాలు పడవు మా పిల్లవానికి హో అని అంటున్నారు. అయినా వినకుండా పరమాత్మ దగ్గరికి వెళ్ళి ఇలా తీసేసుకుంది, గుండెలకి హత్తుకుంది. భగవంతుడు అప్పుడు అనంతమారోపయత్ అంకమంతకం యథోరగం సుప్తం అబుద్ధి రజ్జుధీ. ఈ పూతన పరమాత్మకి పాలిచ్చింది, సమ్మిచ్చిందండి. తాగేశాడు. ముందు పాలు తాగాడు, తర్వాత విషం లోపలికి వెళ్ళిపోయింది. పరమాత్మకి
అమృతం ఎంతో, విషం కూడా అంతే, రెండు ఆయనే. ఆయన విషం ఏం చేస్తుంది? తాగేశారు. అంతేకాక దాని ప్రాణాలు కూడా తాగుతున్నాడట. ప్రాణంబులు తావులు తప్పెను, మూర్ఛ వచ్చే, తను ఉండస్యన్, శ్రమం బయ్యేడు. ఆ స్థితి ఇప్పుడు పూతనికి వచ్చింది. ప్రాణాలు లాగేస్తుంటే భరించలేక అది గిరగిరగిర తిరిగిపోతుంది, మెలికలు తిరిగిపోతున్నది. గాఢం కరాభ్యాం భగవాన్ ప్రపీడ్యతత్ ప్రాణై సమం రోష సమన్విత అపిబత్. మొత్తం తాగివారేశారు. అది భరించలేక మెలికలు తిరిగిపోతూ, వదులు 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 బిడ్డ, బాలక, నువ్వు అందరి పిల్లల వాడివి లాగాలేవయ్యా, నువ్వు విలక్షణంగా ఉన్నావు, ఎక్కడ నాకింత బాధ కలగలేదు, విడిచిపెట్టు విడిచిపెట్టు, చచ్చిపోతాను నేను అరుస్తున్నది. అది చూడో చూడో ముంచ ముంచ, సంస్కృతంలో ముంచ అంటారు. అయినా సరే మనసులో అనుకుంటున్నాడు, పూతనా నాకు పట్టుకోవటమే తెలిసే, వదిలిపెట్టడం చేతగా ఇంతవరకు మా సర్వీసులో లేదన్నాడు. ఒక్కసారి భగవంతుడు పట్టుకుంటే నస పునరావర్తతే, మళ్ళీ జన్మ లేదండి ఎవరికి. అలా మనసులో అనుకుంటుంటే సా ముంచ ముంచ అలమితి ప్రభాషిణి నిష్పీడ్యమాన అఖిల జీవ మర్మణి. ముచ్చవటలు పోస్తున్నాయి, గుడ్లు తేలేస్తున్నది. మర్మము, ఆ జీవ మర్మాన్ని పరమాత్మ అలా లాగి బారేశారు. అంతే, గిలగిల తన్నుకుని కింద పడి ప్రాణాలు వదిలేసింది. భక్తవత్సల భగవానికి ప్రసార్య గోష్ఠే నిజరూపమాస్థిత. పరమాత్మ అండి అది కదా లీల. ఆ లీలా పరమార్థాన్ని చూపించడం కొరకు ఎడమ పాదంతో దాన్ని తన్నాడు. తన్నేప్పటికీ అది ఊరు బయట పోయి పడ్డది. ఆ పడ్డ తర్వాత దాని యొక్క వాస్తవ స్వరూపం అప్పుడు కనిపించింది. రాక్షసులు ఎవరికైనా సరే వారు ప్రాణం ఉండగా అనేక రకాల కామరూపాలు పొందుతారు. కానీ ఒక్కసారి ప్రాణం పోయిన తర్వాత వాడి ఒరిజినల్ రూపం అప్పుడు బయటపడుతుంది. చూశారు ఆశ్చర్యం, ఊరి బయట ఎవరికి ఏం అర్థం కావట్లే, ఏమిటి దీనికి భయంకరంగా. వజ్రాహతో వృత్ర ఇవ. ఇక్కడ ఉదాహరణ, ఇంద్రుడు వజ్రం ప్రయోగిస్తే ఎట్లయితే అవతల వ్యక్తి కింద పడిపోతాడో ఆ విధంగా ఈ పూతన ప్రాణాలను కోల్పోయిందే. త్రిగవ్యూచంతర ద్రుమాన్, ఇది ఎక్కడ వచ్చి పడ్డదో ఆ పడ్డ చోట 6 యోజనములు, 1.5 యోజనముల మేర చెట్లు ఉన్నాయి, మహావృక్షాలు. అవన్నీ పిండి పిండి నుజ్జు నుజ్జు అయిపోయినట్టు. ఇది పోయి పడేప్పటికి అంత శరీరం. విషం బ్రహ్మాతిరిక్తం బాలంచ తస్యావరుసి క్రీడంతం. అప్పుడు భయపడిపోయి ఊళ్ళో ఉన్న పెద్దలందరూ వార్త తెలిసింది, అందరూ వచ్చారు. భయంకరంగా ఇలా ఉంది. దాని యొక్క విశాలమైన ఒక డయాస్ లాగా ఉంది వక్షస్థలం. దాని మీద పరమాత్మ కూర్చుని ఆడుకుంటున్నాడు. ఈ పెద్దలంతా వచ్చేప్పటికీ చుట్టూ చేరేప్పటికీ స్వామివారికి కూడా ఆశ్చర్యం కలిగి, ఏమిటి ఇంతమంది కట్టకట్టుకొచ్చారు. వాళ్ళందరినీ చూచి చిరునవ్వులు చిందిస్తూ పరమాత్మ వారి మనసులో ఉన్న ప్రశ్నకి సమాధానం చెబుతున్నాడా అన్నట్టుగా. ఏమిటి వాళ్ళ మనసులో ఉంది? అరే బాలముకుంద కన్నయ్య, ఎంతండి వయసు వీడికి? ఆశ్చర్యపోతారు చెప్తే. 3 రోజుల వయసు, 3 డే బేబీ. ఈ లీల అందరూ వచ్చారు, ఆశ్చర్యంగా చూస్తున్నారు. అంటే భగవంతుడు, ఏమండి ఇంతమంది పెద్దలు నన్ను చూడటానికి వచ్చారు, నేనేమన్నా తప్పు చేశానా? సంజాయిషి ఇచ్చుకున్నట్టుగా ఉంటున్నట్ట. ఎందుకని? ఇదేమో పూతన, అది నాకు పాలు ఇవ్వడానికి వచ్చింది, నేనేమో పాలు తాగే వయసు. స్తనంధయస్య స్తనమేవ జీవనం. పాలు తాగే వాళ్ళ పిల్లలకి పాలే కదండి ఆహారం. నా నోట్లో పెట్టింది, నేను మామూలుగా ఆకలిగా ఉన్నా కాబట్టి పాలు తాగాను, ఇది చచ్చింది, నా తప్పేమన్నా ఉందా అన్నట్టుగా అందరికీ సమాధానం చెబుతూ
పరమాత్మ కనిపించారటండి. అమ్మో ఈరోజు లేచిన వేళ విశేషం చాలా మంచిది, పిల్లవాడు దక్కాడు అని ఆనందపడుతూ యశోదమ్మ పిల్లవానికి రక్ష చేసింది. ధూ 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 అంటూ గోపుచ్చ భ్రమణాదిభి రక్షాం విదధిరే. ఎలా రక్ష కట్టారంటే ఆవులలో అతి పవిత్రమైన ఉత్తమమైనటువంటి ఒక ఆవుని తీసుకొచ్చి ఆవు యొక్క తోకతో పరమాత్మ పసిపిల్లవానికి ఇలా ఇలా చుట్టింది ఆ యశోదమ్మ, దిష్టి తీసినట్టు. అంతేకాకుండా చాలా ఆశ్చర్యం అండి, భాగవతంలో అంటున్నారు కృష్ణ పరమాత్మకి గోమూత్రంతో స్నానం చేయించారట. గోమూత్ర స్నానం స్కారయిత్వ అలా చేయించి గోమూత్రేణ స్నాపయిత్వ పునః గోరజస గోశకృత రక్షాం చక్రు. గోవు పాదాల కింద రజస్సు ఉంటుంది, గోధూళి అంటాం. ఆ గోడి ధూళి చల్లారట పిల్లవాని మీద రక్షగా. ద్వాదశాంగేషు నామభి పరమాత్మ యొక్క నామాలతో ఆయనకే రక్ష కట్టారు. ఏవి చిత్రం చూడండి, కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవిందాయ నమః. ఆ నామాలు ఆయనవేగా, ఆయన నామాలతో ఆయనకి రక్ష. అప్పుడు వాళ్ళకి అమ్మయ్య ఈ పిల్లవానికి అన్నీ ఇంకా ఏ విధమైన బాధలు రాకుండా ఉంటాయి. అలా జరిగిందండి. రానాయన రా అంటూ ఎత్తుకున్నది యశోదమ్మ పాలిచ్చిందండి. ఈ విధంగా అత్తుం దైత్యకులానీష. భక్తుడంటాడు, ఒక భావుక భక్తుడు, పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకా అని కదా ఆరంభంలో శ్లోకం ఉంది ప్రథమ స్కంధంలో. భావుక భక్తుడు అంటున్నాడు, స్వామి హే భగవన్, ఇది చూస్తే నాకు ఒక విషయం స్ఫురిస్తున్నది, నాకు అనిపిస్తున్నది, మీకంటే మీ నామము అధిక శక్తివంతం కదా అన్నాడు ఆ భక్తుడు. అన్నాడు ఎందుకని? కారణం ఏమిటన్నారు? నువ్వైతే 3 లోకాలని రక్షిస్తావు, త్రిలోక రక్షణ నీవు చేస్తావు. కానీ 3 లోకాలను రక్షించే నిన్ను కూడా నీ నామం రక్షిస్తోంది కదా అన్నారు. ఇంకెప్పుడు ఎవరు గొప్ప? సో రామతే అధిక రామకర దాస. తులసిదాస్ అంటాడట, రాముని కంటే రామదాసు గొప్ప. సముద్ర తరణం చేయడానికి రాముడు ఎంత కష్టపడ్డాడు, ఎంతమంది సహాయం చేస్తే. కానీ ఆంజనేయ స్వామి జై శ్రీరామ్ వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎవరు గొప్ప చెప్పండి? రామతే అధిక రామకర దాస. రామ, హే రామ, త్వత్తః అధికం నామ, నీకంటే నీ నామం అధికం. ఇది మన్యామహే వయం, మా యొక్క దృఢమైన మా నమ్మకం, మా ధారణ, తిరుగులేదు దీనికి. పరమాత్మ అన్నారు, అదేమిట్రా ఎందుకట్లా అంటే, ఈ భక్తుడు అంటాడు, త్వయైక తారిత అయోధ్య నామనాథ్ భువనత్రయం. నువ్వు నీ అవతార కాలంలో అయోధ్యలో ఎంతమంది అయితే ఉన్నారో అందరికీ ముక్తి ఇచ్చాడు పరమాత్మ. తను వెంట పట్టుకెళ్ళాడు, అందరినీ సరయూ నదిలో స్నానం మునగమన్నాడు. ఆబాల గోపాలం అందరూ మునిగారు. ఎక్కడ తేలారు? సాకేతంలో తేలారు. అట్లా తనతో పాటు అందరినీ వెంటబెట్టుకుని రామావతారంలో విలక్షణంగా మోక్షం ఇచ్చాడండి. దీనికి వ్యతిరేకంగా కృష్ణావతారంలో తాను ఒక్కడే ఒంటరిగా వెళ్ళాడు, తన వాళ్ళందరినీ సంహరించాడు. ఎంత చిత్రం! ఆ అవతారం ఈ అవతారానికి ఒక్కడే వెళ్ళాడు. కృష్ణావతారంలో తాను నివసించిన ద్వారకని కూడా సముద్రంలో ముంచేశాడు. అయితే ఎక్కడైతే స్వామివారి యొక్క ఆలయం, ఆ అష్టపత్రుల యొక్క దేవాలయాలు అవి ఉన్నాయో ఆ ప్రదేశం మాత్రం మిగిలిపోయింది. ఇప్పటికీ కూడా మనకి ప్రసాద స్వరూపంగా ఉంచాడు పరమాత్మ. ఇప్పుడు ఎంతైతే ద్వారక ఉన్నదో, బేట్ ద్వారక అంటారు, దానికంటే కొన్ని 100 రెట్లు ఎక్కువ ద్వారక. 100. ఇప్పుడు ఉన్నదాన్ని చూడటానికే ఒకరోజు సరిపోదు. పొద్దున్న మొదలు పెడితే సాయంత్రం తిరిగి రాలేమండి, అంత పెద్దది ఇప్పుడున్నది. మరి ఆ రోజుల్లో ఒరిజినల్గా ఉన్న ద్వారక సముద్రంలో కలిసిపోయిన ద్వారక.
అందువల్ల పరమాత్మ చూడండి ఒక్కడే వెళ్ళాడు కృష్ణావతారంలో. కనుక దహ్యమానస్య దేహస్య ధూమస్య అగరు సౌరభ, ఆ పూతన యొక్క శరీరాన్ని ఇంకా ఇంతవరకు కప్పం కట్టడానికి వెళ్ళినటువంటి నందుడు రాలా నందగోకులానికి. ఆయన ఎన్ రూట్ మార్గమధ్యంలో ఉన్నాడు. ఇక్కడ జరిగిపోయింది ఇది. అది చచ్చిపోతే మరి ఏమిటోనండి మనసులో వాళ్ళకి అలా సంకల్పం కలిగింది. పెద్ద పెద్ద వాళ్ళందరూ వయసు మీరిన వాళ్ళు గొడ్డళ్ళు తీసుకొచ్చి ఈ పూతన యొక్క ఈ భయంకర శరీరాన్ని ముక్కలు ముక్కలుగా ఖండించారు, నరికారు. ఆ నరికిన తర్వాత మాంసపు ఆ ముక్కలన్నీ కూడా గుట్టుగా పెట్టి దాన్ని దహనం చేశారు. ఏ విధంగా? చందనపు కట్టెలతో కట్టారు. పాడి కాదు, చితి పేర్చారు. మామూలు తుమ్మకట్టెలు కాదండి అవి, చందనపు కట్టెలతో చితి పేర్చి ఈ మాంసపు ఖండాలని ఆ చితి మీద పెట్టి పుల్లగీశారు. ఎవరు ఎందుకు చేశారు అట్లా? ఎవరిది సంకల్పం? పరమాత్మది. అంత అంత్యేష్టి కర్మ అంటే ప్రభుత్వ లాంఛనాలతో జరిపించాట పరమాత్మ. ఆనందంగా చూడండి, అది చంపటానికి వచ్చిన దానికి మోక్షం ఎవడండి ఇస్తాడు? వాడు కాక మానవ మాత్రుడు ఇవ్వగలడా? రాగద్వేషాలకు అతీతంగా ఆ విధంగా ఈ మాంసము తగలడుతుంటే అందు నుంచి అగరు సువాసన వస్తుంది. అగరు సువాసన, సుగంధం ఎక్కడెక్కడికి అబో మైళ్ళ దూరం వెళ్ళిపోయింది. ఇంకా ఊళ్ళోకి ప్రవేశించాల నందుడు. ఊరి బయట దూరంగా ఉన్నప్పుడే ఈ ముక్కుపుటాలు అదిరిపోయినాయి, దద్దరిల్లినాయి. అబ్బా ఏమిటి ఇంత సుగంధం, ఏనాడు లేదే. ఆశ్చర్యపోయి వస్తుంటే ఆయనకి రాగానే ఈ దృశ్యం కనిపించింది. అరే వసుదేవుడు ఎంత గొప్పవాడు, ఇక్కడ ఇది జరుగుతుంది అని ఆయనకి ఎలా తెలిసింది? నందా ఎక్కువసేపు కూర్చోమాకయ్యా, అలా నాకు మనస్సుకు అనిపిస్తున్నది అని అన్నారే. ఎంత గొప్పవాడు వసుదేవుడు. మెచ్చుకున్నాడండి నందుల వారు. ప్రాణై ప్రాణాహుతిం అకల్పయత్. ఈ విధంగా పూతన వధ అని అనరాదు. పెద్దలు అన్నారు పూతన మోక్షణ లీల ఇది. అట్టి పూతనకి భగవంతుడు ముక్తినిచ్చారటండి. భక్తవత్సల భగవానికి, పరమాత్మకి 3 మాసాల వయసు వచ్చింది. 3 రోజుల వయసులో లీల విన్నాం. 3 మాసాల వయసులో ఆ నక్షత్రం, రోహిణి నక్షత్రం వచ్చింది. ఆ రోజున జన్మ నక్షత్రం వచ్చేటప్పటికి ఈయన గారు కూడా కొద్దిగా ఇట్లా అడుగుపడ్డాట. అంటే పార్శ్వ పరివర్తనం అంటారు సంస్కృతంలో. ఇట్లా ఉన్నవాడు ఇది బోర్ల ఉక్కలు పట్టం. అప్పుడు ఒక ఉత్సవం చేసింది, పేరంటం పెట్టుకున్నది యశోదమ్మ. ఊళ్ళో ఉన్న పేరంట వాళ్ళంతా వచ్చారింటికి. ఇల్లు కిటకిటకిటకిటలు ఆడిపోతుంది. పిలిచిన వాళ్ళని గౌరవించాలి కదా. ఇది పెద్దరాలే చాలా తొందరగా లేచి ఆ రోజున పరమాత్మ బాలకృష్ణ 3 ఏళ్ల పిల్ల, 3 నెలల పిల్లవాడు, వాడిని అలంకరించి ఆ దొడ్డిలో ప్రాంగణంలో ఒక శకటం ఉన్నది, బండి, చెక్క బండి, ఎడ్ల బండి. ఆ బండికి ఖాళీగా ఉంది, ఇలా ఉంది. ఆ కింద పడుకోబెట్టింది, బండి కింద నిద్రపోతాళ్లే. అలా పడుకోబెట్టి ఈవిడ గారు పేరంటాళ్ళు లోపలికి వచ్చేసింది. కంసుడు పంపిన ఒక అసురుడు బయలుదేరాడు. మళ్ళీ పరమాత్మను చూచాడు, బండి కింద ఉన్నాడు కన్నయ్య. ఆ బండిని వాడు ఆశ్రయించాడు, ఆవహించాడు, బండిని ఆవహించాడు. అంచేత వాడి పేరేమన్నారు? శకటాసుర. వాడికి అదే పేరు, వేరే పేరు శకటాన్ని ఆవహించాడు కనుక శకటాసురుడయ్యాడు. వచ్చేప్పటికి భగవంతుడు గుర్తించాడు. అరే వచ్చావుట్రా. అప్పుడు ఎడమ కొంచెం మేలుకొని ఎడమ పాదంతో ఆ బండి తోశాడు, తన్నాడు. ఒక తన్ను తన్నాడు, లాత్ మారి తన్నేపటికల్లా
ఆ బండి పైకి ఎగిరింది, కింద పడి ముక్కలు ముక్కలు. శకటాసురుడు హరయే నమః అయిపోయాడు. పరమాత్మ లోపలికి వెళ్ళిపోయాడు. చూడండి, ఏ ఏ హతాహ విష్ణుపురీం ప్రయాత, చచ్చిన వాళ్ళందరికీ వైకుంఠం అండి. జన్మక్ష యోగే సమవేత యోషితాం. ఇప్పుడు శకటాసుర భంజనం అంటారు. ఈ భంజనం అయిపోయింది. ఏమిటిది? శకట భంజన లీల. ఏమిటి ఇందులో ఉన్న పరమార్థం? పూతన అవిద్య. మనలో అవిద్య ఉన్నంత వరకు పరమాత్మ దర్శనం ఉండదు, భక్తి జ్ఞాన వైరాగ్యాలు నిలవు. శకటాసురుడంటే ఎవరు? జడవాదం. జడవాదమే శకటాసుర. ఏమిటి జడవాదం? చైతన్యాన్ని మర్చిపోయి, విస్మరించి, ఉపేక్షించి, నిర్లక్ష్యం చేసి జడాన్ని పట్టుకోవటం. చూడండి, నేను తప్ప నాకు కంటికి కనిపించేదంతా జడమే. మీకైనా అంతే. మీ దృష్టిలో నేను జడం, ఎందుకంటే మీ చేత నేను చూడబడుతున్నాను. మీరు ద్రష్ట, నేను దృశ్యాన్ని. నా విషయం వచ్చేప్పటికల్లా నేను ద్రష్టని, మీరంతా దృశ్యం అయ్యారు. ఈ దృశ్యం తన్నశ్యం. ఇది వేదాంతం చెబుతున్నది. కంటికి ఏది కనిపిస్తుందో అది శాశ్వతంగా ఉండేది కాదు. చూచే ద్రష్టయే సత్యం. ఇలా ఉంటే నశించిపోయే వస్తువులన్నీ జడములు కదా, వాటి మీద చచ్చేదాకా భ్రాంతి. మరి జడ మీద ప్రేమ కాదా అండి? ఎంత జడ ప్రేమ ఉంటుందో అంత దుఃఖం జీవితంలో. ఎంత చైతన్యాన్ని పట్టుకుంటామో అంత సుఖం. అది నిత్యము శాశ్వతం. చేత జడవాదం అండి. త్రైమాసికస్య చ పద శకటః ఉపవృత్తః. అది అవిద్య. ఎప్పుడైతే పూతన, ఈ పూతన కారణమైతే ఈ జడవాదం ఉన్నదే అది కార్యం. ప్రతి కార్యానికి ఒక కారణం ఉంటుంది. నిష్కారణంగా, అకారణంగా ఏ కార్యం లోకంలో ఉండదు. సో అవిద్య పూతన అయితే శకటాసురుడు జడవాద, అనగా జడమైన వస్తువులు, దాంతో సమయం అంతా వెచ్చిస్తూ కూర్చోటం. ఏదైనా ఒక కొత్త వస్తువు వస్తే అది ఎంత ఖరీదైనా సరే, ఇబ్బందికరంగా ఉన్నా కూడా డబ్బులు వెచ్చించి అది ఇంటికి తెచ్చుకోవటం. ఇది అవసరం అండి. భారతీయ సంస్కృతిలో ఒక గొప్ప మాట, భూమి మీద 3 రత్నములు ఉన్నాయిటండి. ఓన్లీ 3 జెమ్స్. జెమ్ అంటే జిఈఎం, జెమ్. 3 ఉన్నాయిట. ఏంటవి? వేదం అంటున్నది ఈ మాట. పృథివ్యా 3 రత్నాని జలం, అన్నం, సుభాషితం. ఇవే ఆ 3 రత్నాలు. నీరు, అన్నము, మంచి మాట. ఇవే రత్నాలు. మిగతా నవరత్నాలు అని మనం అనుకుంటున్నామే, వజ్ర, వైడూర్య, మరకత, మాణిక్య, గోమేధిక, పుష్యరాగ, ప్రవాల ఇత్యాదులు, ఇవన్నీ రాళ్లే కదా అంటుంది వేదం. ఈ రాళ్ల కోసం కొట్టుకు వస్తున్నారా మీరు? బతకడానికి అవసరం ఈ 3 ఉంటే చాలు కదయ్యా. ముందు నీరు. నీరే ప్రాణాధారం. నీరు కావాలి. ఇప్పుడు ఆ నీరే భూమిలో తగ్గిపోతుంది. ముందు ముందు ఏంటి చెప్పండి? భయంకరం. ఒక 4-5 గంటల సేపు బాత్రూంలో నీళ్ళు లేకపోతే ఏమిటి మన గతి? కిందకు వచ్చి అయ్యా నీళ్లు 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 అని అరుస్తా మేడమించి. నీరు ప్రాణాధారం. అది నువ్వు బతకాలంటే నీళ్లు కావాలి. దాని తర్వాత అన్నం కావాలి. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ. యజ్ఞాత్ భవతి పర్జన్య, యజ్ఞ కర్మ సముద్భవ. కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం. గీత వర్ణిస్తున్నది. నీరు. నీరు తర్వాత అంత అవసరమైనది మానవ జాతి మనుగడకి, ప్రాణం నిలవడానికి అన్నం కావాలి.
అన్నేన భూతాని జాయంతే జాతాన్యన్నేన వర్ధంతే. అన్నంలోంచి మనం పుడుతున్నాం, అన్నం వల్ల బతుకుతున్నాం, అన్నంలోనే కలిసిపోతాం. గొప్ప మాట. మనకి మరణం చూచారా, మరణం కూడా అన్నం వల్లే వస్తుంది. ఆ అన్నం అనుకుంటుందిట, ఒరే ఇన్నేళ్ళు 90 ఏళ్ల పాటు నువ్వు నన్ను నమిలావు, 3 పుట్ల చచ్చెట్టుగా పళ్ళు అరిగిపోయేట్టుగా నన్ను నవిలావు కదా, ఇప్పుడు ఒక్కసారి నేను నిన్ను నవ్వుతారా అంట. కృష్ణార్పణ. చేత అన్నేన భూతాన్ని జాయంతే, అన్నంలో ఇంటికి పుడుతున్నాయి, దానివల్లే బతుకుతున్నాయి, అన్నంలోనే కలిసిపోతుంది. అన్నం చంపుతుందండి. అన్న శబ్దానికి 2 అర్థాలు చెప్పింది వేదం. ఎక్కడుందండి ఇలాంటి సాహిత్యం? ఏ భాషలో ఉంది ప్రపంచంలో? ఒక సంస్కృతంలో తప్ప. సంస్కృత భాష నేర్చుకోకుండా వెళ్ళిపోయామనుకోండి, చాలా నష్టపోతారండి వారు. అన్నం, అన్న శబ్దానికి తినబడేది అని ఒక అర్థం, తినేది అని ఒక అర్థం. మనమంతా అన్నాన్ని ఏం చేస్తున్నాం? కొంతకాలం అట్ట సాగుతుంది, అది పోలే పాపం ఊరుకుంటుంది. అది తినబడేది అన్నం, ఇప్పుడు తినేది అన్నం, అదే తింటుంది ఫైనల్గా. అత్తి ఇది అన్నం, అద్యతే ఇది అన్నం. అద్యతే అంటే తినబడుతుంది కనుక అన్నం, అత్తి అదే తింటుంది కనుక అన్నం. 2 రకాలుగా గతంలో చెప్పుకున్నాం. విష్ణు సహస్రనామాల్లో పరమాత్మకి అన్నము తానే, అన్నం తినేవాడు తానే. అన్నం అన్నాద ఏవచ. అన్నాద అంటే అన్నం, అతీతి అన్నాద. అన్నాద శబ్దానికి అర్థం అన్నము తినేవాడు అని అర్థం అండి. ఎదురుకుండా విస్తరాకుంది, భోజన పదార్థాలు ఉన్నాయి, మనం కూర్చున్నాము. ఈ తినే నేను వేరు, తినబడే ఆ పదార్థం వేరు. మన దృష్టి అది జీవులు, మన జీవులు. కానీ పరమాత్మ అలాగా తినేవాడు తానే, తినబడే ఎదురుకుండా ఉన్న అన్నం కూడా తానే. ఇక్కడ 2 లేవు. కనుక త్రైమాసికస్య 3 నెలల వయసులో శకట భంజన లీల చేశారండి పరమాత్మ. అంచేత జడవ వస్తువుల పట్ల ఆసక్తి అంత పనికిరాదండి. 3 రత్నాలను మొదలుపెట్టారు. ఒక రత్నం జలం, 2వ రత్నము అన్నం, 3 సుభాషితం. ఈ వైదికమైన మాట, ఈ పురాణ మాట అంటే వేదవాక్యం, అంత గొప్పది సుభాషితం. ఈ 3 ఉన్నాయనుకోండి, అన్నం ఉంది, మంచినీళ్ళు ఉన్నాయి, ప్రాణం నిలిచింది. అన్నం తింటున్నాం, నీళ్లు తాగుతున్నాం, ప్రాణం నిలిచింది కదా. నిలిచిన తర్వాత చచ్చేదాకా ఏం చేయాలి? సుభాషితం. ఈ మంచి మాటలు వినాలి, వేదాన్ని వినాలి, శాస్త్రం వినాలి, పురాణం వినాలి. ఆ వింటం కొరకే ఈ చెవులు వచ్చాయి. భద్రం కర్ణే విష్ణుయామ దేవా. అందువల్ల 3 రత్నాలు. ఈ మూర్ఖులు ఉన్నారే, వాళ్ళు లోకంలో ఈ నవరత్నాలని వాటికి లేనిపోని వాల్యూ పెంచి పారేసి లోకంలో మనుషులు వాటి కోసం కొట్టుకు చట్టేటట్టుగా చేశారు. ఇప్పుడు గతంలో రాజ్యాలు, రాజులు, ఆక్రమణలు దేనికోసం? ఇవన్నీ వీటి కోసమే కొట్టుకు చచ్చేవాళ్ళు. తీరా ఇప్పుడు కోహినూరు వజ్రం ఉందండి, కోహినూరు. నా విలువ ఇంత ఉందని దానికి తెలుసా? దానికి తెలియదు. ఆ విలువ ఇచ్చింది ఎవరో? మనం గొప్ప దానికంటే. అది జడం, నువ్వు చైతన్యం. నిన్ను నువ్వు ఆరాధించాలి, అదే ఆత్మపూజ. శంకరులు అంటారు, నువ్వేరా దేవుడవు, నిన్ను నువ్వు సేవించుకోవాలి. దానికి నీ ఇంద్రియాలు, నీ బుద్ధి, నీ మనస్సు ఇట్లా బయటకు రావాల్సిన అవసరం లేదు. వాటిని లోపలికి తీసేసుకో. ఆనందమే ఆనందం. చవి చూడాలి. రుచి మరిగితే ఆ రుచి మనం వదిలిపెట్టలేమండి. రుచి తెలియక పోగొట్టుకుంటున్నాం ఆ అవకాశాన్ని. అంతర్ముఖ సమారాధ్య. ఈ విధంగా శకట భంజన పరమాత్మ చేసేశారండి.
భక్తవత్సల భగవానికి. ఒక రోజున ఈ యశోదమ్మ బిడ్డ ఒళ్ళో కూర్చున్నాడు, బాలకృష్ణుడు పాలిస్తున్నది. ఆ సమయంలో తృణావర్తుడు అనే ఇంకంత రాక్షసుడు 1 by 1 వస్తుంటారు. క్యూ కడతారండి శ్రీకృష్ణుడి దర్శనం కోసం ఈ రాక్షసులంతా. తృణావర్తుడు అనేవాడు వచ్చాడు. వాడు ఏ రూపంగా వచ్చాట? తృణావర్తము అంటే సుడిగాలి అని అర్థం తెలుగులో. సుడి గుండం భయంకరంగా చప్పుడు చేసుకుంటూ భూమి మీద అతి తేలికైనటువంటి వస్తువులన్నీ గాల్లో ఇలా గిరా 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 ఒక స్తంభాకారంగా కనిపిస్తోంది. ఆ సుడి, నీళ్ళలో సుడి ఉంటుంది, అలాగే గాలిలో సుడి భయంకరంగా ఎట్లా వస్తుంది? రుయ్ 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 అన్న సౌండ్ చేసుకుంటూ ఆ గాలి వచ్చింది. నందగోకులాన్ని మూసిపారేసింది. ఎంత దుమ్ము ధూళి, అందరి కళ్ళల్లో దుమ్ము పడ్డది. శుకుడు అంటాడు, రాజా కళ్ళలో దుమ్ము ఎంతగా పడ్డది అంటే అందరూ కళ్ళు మూతలు పడ్డాయి, చూడలేకపోతున్నా అంత దుమ్ము. ఈ మూత పట్టడం వల్ల నాకు నేను కనిపించటల్లా, ఎదురుకుండా ఉన్నవాళ్ళు కూడా కనిపించటల్లా. ఇట్లా 2 నష్టాలు ఏర్పడ్డాయి. ఒకటి, నా చూపు నాకు లేకుండా పోయింది, ఎదురుగా ఎవరున్నారో కూడా నేను కళ్ళు తెరిచి చూడలేకపోతున్నా. అలాంటి స్థితి కలిగిందండి. ఇలా ఈ స్థితి ఎవరికి ఉంటుందో వాడు జీవుడు. నేనెవరినో నాకు తెలియదు, పరమాత్మ కూడా నాకు తెలియదు. కానీ భగవంతుడు తానెవరో తనకు తెలుసు, జీవుడుగా ఉన్నటువంటి మనం ఎవరో ఆయనకు తెలుసు. ఇది స్వామి యొక్క స్వరూపం. కళ్ళు మూతలు పడిపోయేప్పటికీ మనం అంటే ఎవరో కూడా మనకు తెలియకుండా పోయింది భయంకరంగా. తృణవత్తు నిఖిలం విశ్వం ఆవర్తయితే. ఎవడు వచ్చినప్పుడు ఈ ప్రపంచం అంతా కూడా ఒక గడ్డి పరకలాగా అయిపోతుందో, తృణప్రాయంగా అంటారే లోకల్లో ఒక మాట ఉంది, ఏమంటే తృణప్రాయంగా ప్రాణాన్ని అట్లా త్యజించాడండి అంటారు. దేశభక్తుడు అనుకోండి, దేశం కోసం ఎందరో అలా